యోహాను గారి సువార్త ప్రకటించడానికి యేసుక్రీస్తు సువార్త ప్రకటించడానికి తేడా ఏమిటి? యేసుక్రీస్తు సువార్తలో ఉండే విశిష్టత ఏమిటి? యేసు ప్రభువు ఆయన నజరేతుకు వచ్చినప్పుడు ఆ సబ్బాతు రోజున ఆ సమాజ మందిరంలోకి వెళ్ళినప్పుడు ఆయనకు ప్రవక్త యెషయా గ్రంథం ఆయన చేతికి ఇయ్యబడెను అని చదువుకుంటాం. మన బైబిల్స్ లో ఉంటాయా? వారి బైబిల్స్ కాలే తోలు చుట్ల మీద రాశారు. ఆ దినాల్లో 2 కర్రలు, ఒక కర్రకు ఈ తోలు చుట్ట చుట్టి 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 అలా చుట్టుంటే ఒక అధ్యాయం, 2వ అధ్యాయం, 10, 20, 40, 50 అధ్యాయాలు అలాగే చుట్టుకుంటూ వస్తే 60, 61, 62, 63, 64, 65, 66 అధ్యాయాలు యెషయా అధ్యాయం చుట్టేవారు. చివరిన ఒక కథ యేసు ప్రభువుకి ఆ గ్రంథం ఇచ్చారు. అది వాళ్ళు ఒకే గ్రంథంలో 66 అధ్యాయాలు ఉన్నాయో లేకుంటే అవి చర్మాల మీద కట్టారు కనుక 2-3 పుస్తకాలేమో అవి చాలా బరువు ఎక్కువైనందువల్ల ఆయన ఇలా విప్పేటప్పుడు మొట్టమొదటికి వచ్చేది ఆ గ్రంథాన్ని విప్పేటప్పుడు ఆఖరి అధ్యాయం ఇలా విప్పేటప్పుడు ఈ 61వ అధ్యాయం ఆయన చేసి వచ్చింది. లూకా సువార్తలో ఆయన గురించి రాస్తున్నారు. యెషయా గ్రంథాన్ని చదువుతున్నాడు. ఆయన ప్రోగ్రామ్ ఏమిటి? ప్రభు యొక్క మేనిఫెస్టో ఏమిటి? ఎవరైనా గవర్నమెంట్ స్థాపించేటప్పుడు ఈ మేనిఫెస్టో ఏమిటైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఏమైనా మిమ్మల్ని ఓటేసి గెలిపిస్తే మీ మేనిఫెస్టో ఏంటి? జనతా ప్రభుత్వం మీ మేనిఫెస్టో ఏంటి అంత అడుగుతా ముందే ప్రభు అంటున్నాడు, నా మేనిఫెస్టో ఇది ఏమిటైనా నీవు పరలోక రాజ్యాన్ని ప్రవేశింపచేస్తే ఈ మేనిఫెస్టో ఏమిటి? రాజా, నీవు ఏ పద్ధతుల మీద నీ రాజ్యాన్ని స్థాపిస్తావు? నా పద్ధతులు ఏమంటే ఆయన చదువుతున్నారు. ప్రభువు యెహోవా ఆత్మ నా మీద ఉన్నది, దీనులకు సువార్త ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించాను, పేదలకు సువార్త ప్రకటించుటకు. యోహాను గారి సువార్త ప్రకటించడానికి యేసుక్రీస్తు సువార్త ప్రకటించడానికి తేడా ఏమిటి? యేసుక్రీస్తు సువార్తలో ఉండే విశిష్టత ఏమిటి? స్పెషాలిటీ ఏమిటంటే యోహాను క్లాసెస్ సువార్త చెప్పాడు. క్లాస్ యేసు ప్రభు మాసెస్ సువార్త ప్రకటించాడు పేదలకు. అది యేసుక్రీస్తు సువార్త యొక్క క్యారెక్టరిస్టిక్. మనం అందరం గొప్పవాడిని చెప్పండి అంటే చెప్తాం. యేసుక్రీస్తు గొప్పవాడిని పట్టుకోలేదు. డబ్బు గలవాడు దగాకోర్లని యేసు ప్రభు బాగా తెలుసు. డబ్బున్నవాడు రాలే, సాక్రిఫైస్ చేయమంటే రాలే. పేదవాడు వదిలిపెట్టుకోవడానికి ఏమీ లేదు, అంతా పోయింది దాంట్లో ముందుకు వచ్చారు. ధనవంతుని రమ్మంటే ముందు ప్రిపరేటరీ వర్క్ చాలా ఉండాలి. నీకున్నదంతా వదిలిపోవాలి, తల్లిదండ్రులను వదిలిపెట్టాలి, భార్య బిడ్డలను వదిలిపెట్టాలి, ఆస్తి వదిలిపెట్టాలి, భూమి వదిలిపెట్టాలి, ఇల్లు వదిలిపెట్టాలంటే ముందు ఆ ప్రిపరేషన్ కొరకు చాలా డాక్టరాలు చాలా ఆలోచించాలి. గొప్పడు డబ్బు వదిలిపెట్టడమే, ఉద్యోగం వదిలిపెట్టడమే. ఆయన ఎంఏ పిహెచ్డి, అమ్మో ఒక ఆయన ఏది చేయవలసి వచ్చినా సరే ఆయన ఎంఏ పిహెచ్డి అంటుండేవాడు. తెలుగు రద్దుదారికి ముందేమంటున్నా ఆయన ఎంఏ పిహెచ్డి చెట్టమని అనడం కానీ వాటి మీద ఈ వ్యామోహం ఎందుకు అని అది నేను అడిగాను. యేసుక్రీస్తుకి ఎన్ని డిగ్రీలు ఉన్నాయి? ఆయన ఈ డిగ్రీలు లేవు. ఒక పాస్టర్ని అడిగాను, ఆ డిగ్రీ లేనోడి గురించి చెప్పుకోవడానికి ఇది డిగ్రీ లేదు చేయడానికి అని అడిగితే ఇది డిగ్రీలు ఉంటేనే కానీ నన్ను ఎవరు పాస్ చేయనివ్వడం లేదని డిగ్రీలు ఉంటేనే కానీ ఎవరు ఎక్కడ లేదు. మరి ఇప్పుడు యోహాను గారు ఎవరికి బోధించారు? క్లాస్. మీరు లూకా సువార్తలో చూడండి, ఆయన బోధకు వెళ్ళిన వాళ్ళంతా అయ్యా మారు మనసు అంటున్నారు, మారు మనసు అనగా ఏమిటి అని అడిగారు వాళ్ళంతా. ఆయన అన్నాడు, మారు మనసు అనగా ఏమో చెబుతారనండి, 2 అంగీలు గలవాడు లేని వారికి ఇవ్వవలెను, అటువంటి ఆహారం గలవాడు ఆహారం లేని వారికి ఇవ్వవలెను. యోహాను గారు మీటింగ్స్కి వెళ్ళిన వాళ్ళంతా క్లాస్ పీపుల్, 2 అంగీలు గలవాడు అనగా ఎక్కువ ఎక్స్ట్రా ఉన్నటువంటి వాడు, కలిగినటువంటి వాడు, సామంతుడు. 2 ఉన్నవాడు లేనోడికి చెయ్యయ్యాడు. సుంకర్లు ఆయన యొక్కకు వచ్చి మేమేం చేయమన్నాడు కదా. సుంకర్లు అంటే ఒక కాంట్రాక్టర్, బాగా డబ్బు ఉంది. ఆయన సుంకర్లకి ఏం చెప్పాడు? కాంట్రాక్టర్స్ కి, బిజినెస్ పీపుల్కి మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ లాగొద్దు. మీకు 5% కాంట్రాక్ట్ ఉంది కమిషన్, మీరు 50% లాగొద్దు. మేమేమి చేయవద్దని మిలిటరీ వారు, పోలీసు వారు అడిగితే మీకు జీతం ఉంది, మీ జీతములతో మీరు పొంది ఎవరి మీద అన్యాయంగా కేసులు నమోదు చేయవద్దు, ఎవరిని అన్యాయంగా బాధ పెట్టవద్దు.
పోలీసు వారు చేసే గందరగోళాలు అన్ని అర్థమైపోయాయి. యోహాన్ గారు దొంగ దొరకకపోతే మంచోడిని తీసుకొచ్చి ఫాల్స్ చార్జెస్ వేయొద్దు మీరు అన్నాడు. జీతాలు మనకు చాలడం లేదని లంచంలో తీసుకోవద్దని చెప్పాడు. కనుక అందరూ ఆయన దగ్గరికి ఉన్నవాళ్ళే వస్తున్నారు, అందరూ వెళ్తున్నారు. ఈ క్రీస్తేమని అందరికి అనుమానం వచ్చింది. ఏ రోజు కూడా అనుమానం వచ్చింది. రాజు అన్నాడు నేను కూడా రావాలని. ఏ రోజు రాజు గారు వచ్చాడంటే ఆయన ఒక్కడే రాడు, ఆయనతో పెద్ద పరివారం రాజు వేడలే. అందరూ అడుగుతున్నారు మేమేమి చేయవద్దు మేమేమి చేయవద్దు అంటే ఏ రోజు దానికి స్థాయిలో అనుకున్నాడు నేనేమి చేయవద్దంటే ఆయన తమ్ముడు బాగా తలకిందులైపోయాడు. అయ్యా ఆ హేరో యోహాను హేరో దగ్గరికి వెళ్ళలేదు. ఎవడేస్తాడు పేద సాధువుని రాజుకి ప్లాస్టిక్. యేసు ప్రభు యోహాను కూడా కబురు పెట్టాడు, రాబోవాడవు నీవేనా, నేను మరి ఒకరి కొరకు కనిపెట్టవాలని అని ప్రభుకి కబురు పెడితే ప్రభు సందేశం పంపించేమనంటే ఇదిగో కుంటివారు చూస్తున్నారు, కుష్ఠరోగులు శుద్ధులవుతున్నారు, కుంటివారు నడుస్తున్నారు, వృద్ధులు లేపబడుతున్నారు, అన్నిటికంటే విశేషంగా పేదలకు సువార్త ప్రకటింపబడుతున్నది. ఇది వేళ జాన్తో చెప్పండి మీరు ఏంటది? పేదలకు సువార్త ప్రకటింపబడుతున్నది. జాన్ నెవర్ ప్రీచ్డ్ టు ద పూర్, హి గాట్ హోల్డ్ ఆఫ్ ద క్లాసెస్. పరిసయ్యులు సద్దుకాయులు పెద్ద పెద్దవాడు, బట్ జీసస్ గాట్ హోల్డ్ ఆఫ్ ద మాసెస్. పేదలకు సువార్త ప్రకటించినప్పుడు పేదలైన మీరు ధన్యులు, ఇప్పుడు ఏడ్చుతున్న మీరు ధన్యులు, పరలోక రాజ్యం మీది, మీరు నవ్వుదురు, పరలోక రాజ్యం మీది. పేదలకు ఆ మాటలు ప్రభు పెదవుల నుండి బయటికి వచ్చేసరికి పేదలకు ఎంత ఆనందం. పేదలను కనికరించేవాడు ఇంతవాడు ఎవరో లేడు. ప్రాప్తులంతా ఉన్నవాడికి గొప్పవాడికి బోధించేవాడు, కానీ ఈ రక్షకుడు పేదలను కనికరించినటువంటి వాడు, లేని వారిని కనికరించినటువంటి వాడు ఈ రక్షకుడు.